జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డి పేరును ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఈ స్థానంలో బీజేపీ తరపున పోటీ చేసేందుకు రేసులో పలువురు నేతల పేర్లు వినిపించాయి. జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, విక్రమ్ గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ అధిష్టానం మాత్రం లంకల దీపక్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఇక ప్రస్తుతం ఆయన బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడనే పేరుంది. బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించడంతో 3 పార్టీల ప్రధాన అభ్యర్థులు ఖరారైపోయినట్టయింది. ఇక కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాకంటి సునీత బరిలో ఉన్నారు. కాగా బీజేపీలో తనకు టికెట్ ఖాయమని జూటూరు కీర్తిరెడ్డి భావించారు. కానీ అధిష్టానం ఆమెకి షాక్ ఇచ్చినట్టయింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు లైవ్ ద్వారా. భవిత చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే లంకల దీపక్ రెడ్డిని పేరు ఖరారు చేయడం వరకు అధిష్టానం ప్రథమ ఉద్దేశం ఏంటి, అలాగే చూసుకున్నట్టయితే మరి అప్డేట్స్ ఏంటి? ఒక సస్పెన్స్ అయితే తెర వీడిందనే చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ అభ్యర్థి ఎవరా అధిష్టానం ఎవరికి ప్రకటిస్తా అని చెప్పేసి ఒక ఉత్కంఠ కొనసాగిందని చెప్పుకోవాలి. ఎంతమంది పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఒక 5 మెంబర్స్ తో కూడినటువంటి కమిటీ, క్రిమినల్ కమిటీ సిఫార్సు చేయడము, దాన్ని ఫైనల్ చేసి మరొక 3 కూడినటువంటి లిస్టును అధిష్టానానికి పంపడము, అధిష్టానం చేరిన తర్వాత కూడా దాదాపు 3-4 రోజుల పైన పెండింగ్ లో పెట్టడం. అసలు అధిష్టానానికి చేరిన లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులను ఖరారు చేస్తారా, మళ్ళీ కొత్త పేర్లను ఏమైనా తెరపైకి చేస్తారా అనే చర్చ కూడా జోరుగా కొనసాగింది. అయితే నిన్నటి వరకు కూడా చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. బీజేపీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి కూడా ఇతర పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడే వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీల వాళ్ళు అంటే అక్కడ ప్రయారిటీ లేదని చెప్పేసి వేరే పార్టీల వైపు చూసినటువంటి నేతలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఇలా రకరకాలుగా చర్చ కొనసాగింది. అయితే ఎటకీలకు అంటే గత జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ప్రస్తుతం ఏదైతే లిస్టు లో 3 పేర్లతో కూడినటువంటి లిస్టు పైకి వెళ్ళిందో అందులో ప్రధానంగా మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి లంకల దీపక్ రెడ్డికి మరొకసారి అధిష్టానము లంకల దీపక్ రెడ్డిని ఖరారు చేసి అధిష్టానము తాజాగా ఈరోజు ప్రకటించింది. అయితే మొత్తానికి జూబ్లీహిల్స్ బైపోలకు సంబంధించినటువంటి అంశంలో చాలా సమీకరణాలు బీజేపీ చేసిందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా బీజేపీని ఖచ్చితంగా ఏదైతే గ్రేటర్ లో జెండా పాతాలను ఉద్దేశం కావచ్చు, మరొకసారి ఉప ఎన్నికలు ఏది వచ్చినా కూడా జూబ్లీహిల్సే కాకుండా గతంలో ఉప ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. అవే ఫలితాలు ఇక్కడ కూడా రిపీట్ చేయాలనే అంశం కావచ్చు. అంతేకాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిగా ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం కావడంతో అది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. ఖచ్చితంగా అభ్యర్థిని ఫైనల్ చేయడంలో కావచ్చు, పూర్తి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నామని చెప్పుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అభ్యర్థి 3వ స్థానానికి పరిమితమయ్యాడు. 25,000 ఓట్లు పోల్ అవుతూ థర్డ్ ప్లేస్ కి పరిమితమైనటువంటి పరిస్థితి కనబడింది. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా ఓట్ శాతం పెరిగింది బీజేపీ భావిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అధికార పక్షంతో పాటు సమానంగా బీజేపీ కూడా 8 సీట్లను కైవసం చేస్తుంది. ఖచ్చితంగా బీజేపీ ఓట్ శాతం పెరిగిందని బీజేపీ భావిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఇందులో భాగంగానే ఏదైతే బీజేపీకి సంబంధించి ఓట్ శాతం పెరిగిందని ఇప్పటికే పూర్తి స్థాయిలో గ్రౌండ్ లో అంటే హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు లంకల దీపక్ రెడ్డి. అంతేకాకుండా గ్రౌండ్ లో కూడా పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ ప్రజలతో ఇప్పటికే మమేకం అవుతూ చాలా కార్యక్రమాలను కూడా చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ అన్నిటి సమీకరణాలు కూడా బీజేపీ అధిష్టానం దృష్టిలో పెట్టిన మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, అంతేకాకుండా ఏదైతే ఇప్పటి వరకు కూడా ఏదైతే మునుగోడు ఉప ఎన్నిక కావచ్చు, హుజురాబాద్ ఉప ఎన్నిక కావచ్చు, దుబ్బాక ఉప ఎన్నిక కావచ్చు, ఎక్కడ చూసినా కూడా అభ్యర్థిని మొదట ఆ పార్టీ అభ్యర్థిని ఏదైతే ప్రకటిస్తుందో ఆ అభ్యర్థికే మరొకసారి ఉప ఎన్నికల్లో కూడా చోటు కల్పించే అవకాశం ఉంది. అయితే అప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి రావడము, మళ్ళీ ఒకసారి ఆయనకే సీట్ కేటాయించడము. అంతేకాకుండా దుబ్బాక ఎన్నికలకు సంబంధించి దుబ్బాకలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణం తర్వాత మరొకసారి ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే రఘునందన్ రావు పోటీ చేసి ఓడిపోయారు, మరొకసారి రఘునందన్ రావుకే ప్రకటించింది. ఎట్ ది సేమ్ టైం మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అయింది. అయితే ఇప్పుడు కూడా మరొకసారి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డికే సీట్ ఇచ్చింది కాబట్టి మరొకసారి కూడా లంకల దీపక్ రెడ్డికే అంటే అభ్యర్థిని ప్రకటించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని చెప్పేసి కూడా ఇట్లాంటి చాలా సమీకరణాలు కూడా దృష్టిలో పెట్టుకొని లంకల దీపక్ రెడ్డిని బీజేపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. ఇప్పటికే పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ లో
లంకల దీపక్ రెడ్డి అంటే చాలా కార్యక్రమాలు చేస్తుండడంతో కావచ్చు, హైదరాబాద్ అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి అక్కడ అంటే మరొకసారి కొత్తగా అయితే భవిత ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి లంకల దీపక్ రెడ్డి విషయంలో మరి బీజేపీ ఇటు కిషన్ రెడ్డి ప్రమేయం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే పదే పదే బీజేపీ నేతలంతా కూడా పదే పదే చెప్పినట్టు నేపథ్యం కనబడుతుంది. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇతరత్ర ముఖ్య నాయకులంతా కూడా అది పూర్తి స్థాయిలో ఏదైతే కిషన్ రెడ్డి ఇలాకా, కిషన్ రెడ్డి పార్లమెంట్ లో ఉన్నటువంటి నియోజకవర్గం, ఖచ్చితంగా కిషన్ రెడ్డి ప్రమేయం లేకుండా ఏ అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేదు కాబట్టి పూర్తి స్థాయి బాధ్యత కూడా కిషన్ రెడ్డి పైనే ఉంది. అంటే అక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని గెలుపే లక్ష్యంగా పనిచేయడం కావచ్చు, గెలుపొందే దిశగా అక్కడ ప్రచారం చేయడం కావచ్చు, మిగతా అంశాలన్నింటినీ కూడా ప్రస్తుత కాంగ్రెస్ కావచ్చు, గత బీఆర్ఎస్ అంశాలు వైఫల్యాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కావచ్చు, బీజేపీ సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి తీరు కావచ్చు, ఈ అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవడం కావచ్చు, ఈ బీజేపీ అభ్యర్థి ఎంపిక నుంచి ఖచ్చితంగా సీటు కైవసం చేసుకున్నటువంటి వరకు కూడా పూర్తి బాధ్యత కిషన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఇతరత్ర ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు చెప్పిన నేపథ్యం. అలాగే భవిత మనం చూసుకున్నట్టయితే 2023లో చూసుకున్నట్టయితే లంకల దీపక్ రెడ్డి 3వ స్థానంలో ఉన్నారు. మరి ఈసారి ఇటు కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, అలాగే బీఆర్ఎస్ తరపున మాకంటి సునీత ఉన్నారు. మరి ఆయన ఏ మేరకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది? మరి ఈసారి ఆయన గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లోకి బలంగా వీళ్ళు తీసుకున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే గడప గడపకు కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ వైఫల్యాలను తీసుకెళ్తూ మోదీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వీళ్ళు గడప గడపకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికీ అంటే సంక్షేమ పథకాలు ఏమేమో కార్యక్రమాలు చేశారు, ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ఒకవైపు బీఆర్ఎస్ అభ్యర్థి అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పూర్తిగా వైఫల్యం పాలైంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ప్రజలు బీఆర్ఎస్ ని విస్మరించారనే అంశాన్ని కూడా వీళ్ళు తెరపైకి తెచ్చినట్టు నేపథ్యం కనబడుతుంది. అంతేకాకుండా 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కూడా ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా విస్మరించింది కాంగ్రెస్ అని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ భావిస్తుంది. వీళ్ళ యొక్క వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవి 2 కూడా వీళ్ళకి ప్లస్ గా భావించి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, వెనకాల ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ మజ్లిస్ పార్టీ అభ్యర్థి అని చెప్పేసి కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో చేసింది ఏముంది అని చెప్పేసి కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు వీళ్ళు చెప్పే ప్రయత్నం చేయడంతో పాటు గతంలో మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారో, అభివృద్ధి కాలేదు, ఇప్పుడు తన సతీమణి అధికారంలో లేదు, అంటే బీఆర్ఎస్ అధికారంలో లేదు, అందులో అంటే వాళ్ళ సతీమణి ఏం చేయగలుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా ప్రజలకు బలంగా తీసుకెళ్లే నేపథ్యం అయితే కనబడుతుంది. మొత్తానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో బీజేపీకి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో చాలా వరకు ఓటు శాతం మెరుగైందని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా బీజేపీకి అనుకూలంగా రావడము, అంతేకాకుండా గ్రేటర్ లో కూడా దాదాపుగా 50% పైగా కార్పొరేటర్లు బీజేపీ వాళ్ళే ఉండటంతో మరొకసారి బీజేపీ ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో గట్టి ఇవ్వడమే కాకుండా ఖచ్చితంగా గెలుస్తుందనే ధీమాతో మాత్రం బీజేపీ ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అందుకనే ఈ ఒకవైపు ప్రస్తుతం రాష్ట్రంలో బీసీల అంశము చాలా చర్చనీయాంశంగా మారినప్పటికీ కాంగ్రెస్ పార్టీ స్థానిక అభ్యర్థితో పాటు బీసీకి టికెట్ కేటాయించినప్పటికీ దాదాపు 2-3 రోజుల్లో బీజేపీ అధిష్టానం కూడా బీసీ వైపే చూస్తుంది, బీసీలకి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేస్తుందని చెప్పేసి వార్తలు వచ్చినప్పటికీ కూడా అవన్నిటిని పక్కన పెట్టి మరొకసారి అసెంబ్లీలో కేటాయించుకుంటే అభ్యర్థికి జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించడం కూడా ఇది ఒక సమీకరణ, అంటే చాలా సమీకరణలు ఉపయోగించి ఈ అభ్యర్థిని ప్రకటించాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ భవిత.